హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. ట్రిగ్నామెట్రీ చెప్పుకుంటున్నాము. ట్రిగ్నామెట్రీలో ఇంకా ప్రారంభ క్లాసులు ఇవన్నీ కూడా. ఇది 8th క్లాస్ ట్రిగ్నామెట్రీ మీద 8th లెక్చర్. ఇప్పటి నుంచి ఫాలోఅప్ చేస్తే ట్రిగ్నామెట్రీ అంటే ఎవరికైనా భయం ఉన్నప్పుడు కూడా భయాన్ని పోగొట్టుకోవచ్చు. 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా క్లాసెస్ ఉంటాయి. జాగ్రత్తగా ఫాలోఅప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు ఒక టేబుల్ ఇస్తున్నాను. వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ యాంగిల్స్. వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ యాంగిల్స్ అంటే 30 degreesకి, 45 degreesకి, 60 degrees, 90 degrees, 180 degrees, 270 degrees అండ్ 360 degrees. వీటికి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వాటి యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి. ఇక్కడ పై కూడా రాశాను. రేడియన్స్ పై రేడియన్స్ అంటే రేడియన్కి సింబల్ సి కదా. పై రేడియన్స్ ఈక్వల్ టు 180 degrees. పై రేడియన్స్ ఈక్వల్ టు 180 degrees. ఇది ట్రిగ్నోమెట్రీ మీద ఫస్ట్ టేబుల్ కాబట్టి టేబుల్ నెంబర్ 1 అందాం. టేబుల్ నెంబర్ 1. సరే, హారిజంటల్ లైన్కి ఇచ్చిన ఏమో యాంగిల్స్ ఇచ్చాము. ఇలా వెర్టికల్ లైన్లోనేమో ఫంక్షన్స్ అంటే యాంగిల్. హారిజంటల్ లైన్లో ఉన్నవన్నీ కూడా యాంగిల్స్, వెర్టికల్ లైన్లో ఉన్నవన్నీ కూడా ఫంక్షన్స్. 0 degrees, 0 radians. 30 degrees అంటే π/6 radians. 45 degrees అంటే π/4 radians. C for radian. 60 degrees అంటే π/3 radians. 90 degrees అంటే π/2 radians. 180 degrees అంటే π radians. అలాగే 270 degrees అంటే 3π/2 radians. 360 degrees అంటే 2π radians. ఇప్పుడు సైన్ 0 degrees, sin 0 0, sin 30 1/2 అంటే sin π/6 ఎంత 1/2. sin 45 degrees 1/√2, sin 60 degrees √3/2, sin 90 degrees 1, sin 180 degrees 0, sin 270 degrees -1, sin 360 degrees 0. అవి సైన్ సంబంధించినటువంటి వాల్యూస్. నెక్స్ట్ కాస్ 0 degrees, cos 0 1, cos 30 √3/2, cos 45 1/√2. sin 45 cos 45 వాల్యూస్ రెండు కూడా బోత్ ఆర్ ఈక్వల్. sin 45 degrees ఈక్వల్ 1/√2, అలాగే cos 45 degrees ఈక్వల్ 1/√2. cos 60 degrees 1/2, cos 90 degrees 0, cos 180 -1, cos 270 0, cos 360 1. నెక్స్ట్ సీకెంట్ 0 1. సీకెంట్ అంటే సీకెంట్ థీటా ఈక్వల్ టు 1/cos థీటా. సీకెంట్ థీటా ఈక్వల్ టు 1/cos థీటా కదా. సీకెంట్ థీటా వాల్యూస్ రావాలంటే కాస్ థీటా వాల్యూస్ కానీ తిప్పి చెప్తే వచ్చేదే సీకెంట్ థీటా వాల్యూస్ అవుతాయి. ఎందుకంటే సీకెంట్ అండ్ కాస్ థీటా రెసిప్రోకల్ ఫంక్షన్స్. సీకెంట్ థీటా అండ్ కాస్ థీటా రెసిప్రోకల్ ఫంక్షన్స్. వాటి యొక్క ప్రొడక్ట్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. కాబట్టి కాస్ 0 degrees వాల్యూ 1 కాబట్టి సీకెంట్ 0 degrees కూడా 1 అవుతుంది. 1 తిప్పిరేస్తే 1 కదా. అలాగే సీకెంట్ 30 degrees, cos 30 అంటే ఎంత √3/2. సీకెంట్ 30 అంటే దీన్ని తిప్పిరేస్తే 2/√3. ఈ √3/2లో √3 వల్ల న్యూమరేటర్, 2 వల్ల డినామినేటర్ కదా. ఇక్కడ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. కాబట్టి సీకెంట్ 30 అంటే 2/√3.
secant 45 degrees root 2, secant 60 2 1/2 కదా, ఇక్కడ 60 cos 60 1/2 కాబట్టి secant 60 ఉంది 2 అవుతుంది. నెక్స్ట్ secant 90 degrees ఇన్ఫినిటీ. secant 90 degrees అంటే ఇన్ఫినిటీ అంటే అన్డిఫైన్డ్, దాని వాల్యూని మనం నిర్వచించలేము. అన్డిఫైన్డ్. secant 60 అంటే secant 90 degrees ఈక్వల్ టు 1/cos 90. 1/cos 90 అంటే 1/cos 90 అంటే ఎంత? cos 90 అంటే 0. 1/0. 1/0 అంటే ఇన్ఫినిటీ. 1/0 అంటే ఏంటి? ఇన్ఫినిటీ. అంటే ఎనీ కాన్స్టాంట్ బై 0. ఎనీ కాన్స్టాంట్ బై 0. మనం కాన్స్టెంట్ సపోజ్ k అనుకున్నాం అనుకోండి, k/0. ఎనీ కాన్స్టెంట్ బై 0 ఈక్వల్ టు ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీ అన్డిఫైన్డ్. అలా నెక్స్ట్ కొసికెంట్ సైన్ రెసిప్రోకల్ ఫంక్షన్స్. సైన్ అండ్ కొసికెంట్ ఆర్ రెసిప్రోకల్ ఫంక్షన్స్, వ్యుత్క్రమ ప్రమేయాలు. కొసికెంట్ వాల్యూస్ కావాలంటే సైన్ వాల్యూస్ని తిప్పిరేస్తే సరిపోతుంది. అలాగే వైస్ వెర్సా. కొసికెంట్ వాల్యూస్ కావాలంటే సైన్ వాల్యూస్ని తిప్పిరాయాలి. కొసికెంట్ 0, సైన్ 0 అంటే ఎంత? 0. దీన్ని తిప్పిరాస్తే 1/0. 1/0 అంటే ఇన్ఫినిటీ అంటే అన్డిఫైన్డ్. కొసికెంట్ 0 ఇన్ఫినిటీ. కొసికెంట్ 30 2, సైన్ 30 అంటే ఎంత? 1/2 కదా, కాబట్టి కొసికెంట్ 30 అంటే 2. కొసికెంట్ 45 degrees root 2, కొసికెంట్ 60 degrees 2/√3, కొసికెంట్ 90 1, కొసికెంట్ 180 ఇన్ఫినిటీ, కొసికెంట్ 270 -1, కొసికెంట్ 360 ఇన్ఫినిటీ. అంటే కొసికెంట్ సంబంధించినటువంటి ఈ స్టాండర్డ్ వాల్యూస్లో మనకి 3 times ఇన్ఫినిటీ వస్తుంది. కొసికెంట్ 0 ఇన్ఫినిటీ, కొసికెంట్ 180 degrees కూడా ఇన్ఫినిటీ, కొసికెంట్ 360 కూడా ఇన్ఫినిటీ. నెక్స్ట్ ట్యాన్ అంటే ట్యాన్ థీటా ఈక్వల్ టు ఏంటి? సైన్ థీటా బై కాస్ థీటా. అంటే సైన్ థీటా వాల్యూస్ని కాస్ థీటా వాల్యూస్తో డివైడ్ చేస్తే మనకేమొస్తుంది? ట్యాన్ వాల్యూస్ వస్తాయి. ట్యాన్ 0 సైన్ 0 బై కాస్ 0. సైన్ 0 అంటే 0, కాస్ 0 అంటే 1. ఇక్కడ ఉంది కదా 0/1. 0/1 అంటే 0. అలాగే tan 30 1/√3. tan 30 sin 30 బై కాస్ 30. sin 30 అంటే 1/2 హోల్ డివైడ్ బై కాస్ 30 అంటే √3/2. ఇది ఎలా వస్తుంది? 1/√3. tan 45 1, tan 60 √3, tan 90 ఇన్ఫినిటీ. tan 90 అంటే sin 90 బై కాస్ 90. sin 90 వాల్యూ అంటే ఎంత? 1. cos 90 అంటే 0. 1/0. 1/0 అంటే ఇన్ఫినిటీ అన్డిఫైన్డ్. అలాగే tan 270 tan 180 0. tan 180 అంటే sin 180 బై cos 180. sin 180 అంటే ఎంత? 0. cos 180 అంటే -1. 0/-1. 0 by any constant, it gives us 0. So tan 180 degrees equal to 0. tan 270 infinity. tan 360 0. Next cot వాల్యూస్ రావాలంటే tan వాల్యూస్ని తిప్పిరేస్తే cot వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే cot అనేది ఏంటి? cot theta ఈక్వల్ టు 1/tan theta, ఆర్ cot theta అంటే cos theta బై sin theta. tan theta వాల్యూస్ రావాలంటేనేమో సైన్ వాల్యూస్ని కాస్ వాల్యూస్తో డివైడ్ చేస్తే tan వాల్యూస్ వస్తాయి. ఇది cot వాల్యూస్ రావాలంటే కాస్ వాల్యూస్ని సైన్ వాల్యూస్తో డివైడ్ చేయాలి. సో cot 0 degrees infinity, cot 30 degrees √3, cot 45 degrees 1, cot 60 degrees 1/√3, cot 90 0, cot 180 degrees infinity, cot 270 0, cot 360 infinity. కాబట్టి ఈ వాల్యూస్ అన్ని మోస్ట్ ఇంపార్టెంట్.
ఈ వాల్యూస్ గుర్తు లేకుండా వాల్యూస్ రాకుండా ట్రిగ్నోమెట్రీ అంత బాగా చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాల్యూస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవి స్టాండర్డ్ వాల్యూస్ కాబట్టి ఈ వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో వీటి మీద కొన్ని సమ్స్ చేద్దాం.